ఈ వీడియోతో నేను మీకు ఒక బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సిరీస్ని పరిచయం చేయబోతున్నాను. 2014లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్న జాన్ విక్ చాప్టర్ 1 గురించే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ద మ్యాట్రిక్స్ లాంటి సైఫై యాక్షన్ మూవీస్లో నటించిన కేనూ రీవ్స్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. స్టోరీలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే, జాన్ విక్ భార్య హెలెన్ హెల్త్ కండిషన్ బాగోకపోవడంతో చనిపోతుంది. తను ఇక ఉండను అని ముందే గ్రహించిన హెలెన్, తను లేకపోతే విక్ ఉండలేడని, బాధ నుండి కోలుకోవడానికి తోడుగా ఉండడానికి ఒక పప్పీని ప్రజెంట్ చేయాలనుకుంటుంది. హెలెన్ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత జాన్కి కొరియర్ ద్వారా ఒక పప్పీ వస్తుంది. దాని నేమ్ డైసీ అని ఉంటుంది. డైసీని జాన్ తన వైఫ్ గుర్తుగా చూసుకుంటూ ఉంటాడు. తన డేని డైసీతో పాటు తన వింటేజ్ 1969 ఫోర్డ్ ముస్టాంగ్ని డ్రైవ్ చేస్తూ గడుపుతూ ఉంటాడు. అలా ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర జాన్కి ముగ్గురు గ్యాంగ్స్టర్స్ ఎదురవుతారు. వాళ్ళ లీడర్ అయిన యోసెఫ్ జాన్ కార్ని వాళ్ళకు అమ్మాలని డిమాండ్ చేస్తాడు. కానీ జాన్ ఇది అమ్మడానికి కుదరదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ గ్యాంగ్స్టర్స్ జాన్ని ఫాలో అవుతూ అతని హోమ్ని కనుక్కొని ఆ నైట్ ఇంట్లో చొరబడతారు. జాన్ని వెనుక నుండి బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోతాడు. వాళ్ళు డైసీని కూడా చంపి కార్ని దొంగిలించి తీసుకెళ్తారు. జాన్కి మెలకువ వచ్చేటప్పటికి డైసీ చనిపోయి ఉంటుంది. అతని కారు కూడా కనిపించదు. తన భార్య చనిపోయిన కొన్ని రోజులకే ఆమె గుర్తుగా ఇచ్చిన పప్పీ కూడా చనిపోవడంతో జాన్ బాగా డిస్టర్బ్ అవుతాడు. యోసెఫ్ ఆ కార్ని చాప్ షాప్ ఓనర్ అయిన అరేలియో దగ్గరకు తీసుకెళ్లి బండి నంబర్ చేంజ్ చేయమని అడుగుతాడు. ఆ కార్ జాన్ విక్ ది అని గుర్తించిన అరేలియో నంబర్ మార్చడం కుదరదని చెప్పి యోసెఫ్ని కొట్టి తన షాప్ నుంచి బయటికి పంపించేస్తాడు. యోసెఫ్ వెళ్ళిన కొంతసేపటికి జాన్ అరేలియో దగ్గరికి వస్తాడు. యోసెఫ్ న్యూయార్క్ సిటీలో ఉన్న రష్యన్ క్రైమ్ సిండికేట్కి హెడ్ అయిన విగ్గో టర్సా కొడుకు అని తెలుసుకుంటాడు. విగ్గో తన కొడుకుని ఎందుకు కొట్టావని అరేలియోని అడగ్గా జరిగిన విషయం చెప్తాడు. విగ్గో యోసెఫ్కి జాన్ విక్ గురించి చెప్తాడు. అతను ఒక ఫేమస్ అసాసియన్ అని, గతంలో తమ సిండికేట్లోనే పనిచేసేవాడని చెప్తాడు. అతను రిటైర్ అయ్యి హెలెన్ని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతానని చెప్పడంతో అతనికి ఒక ఇంపాసిబుల్ లాస్ట్ మిషన్ ఇచ్చాడని, అది జాన్ తప్ప ఇంకెవరూ ఫినిష్ చేయలేరని, అలా చివరికి జాన్ ఆ మిషన్ సక్సెస్ చేయడం వల్లనే తమ సిండికేట్ ఈ స్టేజ్లో ఉందని చెప్తాడు. విగ్గో తన కొడుకు చేసిన దాని గురించి మాట్లాడదామని ట్రై చేయగా జాన్ దానికి ఒప్పుకోడు. ఇక జాన్ బ్రతికి ఉంటే యోసెఫ్ని బ్రతకనివ్వడని జాన్ని చంపడానికి తన మనుషుల్ని పంపుతాడు. జాన్ వాళ్ళందరినీ క్రూరంగా చంపి బాడీస్ని ఎవిడెన్స్ని దొరకకుండా ప్రొఫెషనల్గా క్లీన్ చేసి రిమూవ్ చేయిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విగ్గో జాన్ని చంపిన వాళ్ళకి $2 మిలియన్ బౌంటీ అనౌన్స్ చేస్తాడు. అంతేకాదు, ఇదే ఆఫర్ని పర్సనల్గా జాన్ మెంటర్ అయిన మార్కస్కి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జాన్ కాంటినెంటల్ హోటల్కి వెళ్తాడు. ఇది ఎక్స్క్లూజివ్గా అండర్ వరల్డ్ క్రిమినల్స్ కోసమే. అలానే ఈ హోటల్ ప్రెమిసెస్లో ఎలాంటి అసాసినేషన్ అలో లేదు. హోటల్ రూల్స్ బ్రేక్ చేసి అక్కడున్న జాన్ని చంపితే డబుల్ బౌంటీ ఇస్తానని విగ్గో ప్రకటిస్తాడు. జాన్ హోటల్ ఓనర్ అయిన విన్స్టన్ ద్వారా యోసెఫ్ అతని గార్డ్స్తో వాళ్ళ నైట్ క్లబ్ ద రెడ్ సర్కిల్లో ఉన్నాడని తెలుసుకుని అతన్ని చంపడానికి వాళ్ళపై అటాక్ చేస్తాడు. కానీ విగ్గోకి నమ్మకస్తుడైన గార్డ్ కిరిల్ జాన్ని అడ్డుకుని యోసెఫ్ అక్కడి నుండి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు. అక్కడ జరిగిన కాంబాట్లో గాయపడ్డ జాన్ తిరిగి హోటల్కి వస్తాడు. అదే హోటల్లో ఉన్న మిస్ పర్కిన్స్ అనే అసాసియన్ జాన్ని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ మార్కస్ జాన్ని అలర్ట్ చేస్తాడు. దాంతో జాన్ మేల్కోవడంతో పర్కిన్స్ అండ్ జాన్ మధ్య కాంబాట్ జరుగుతుంది. జాన్ పర్కిన్స్ ద్వారా విగ్గో మనీ వాల్ట్ ఎక్కడుందో తెలుసుకుని ఆమెను స్పృహ కోల్పోయేలా చేసి హ్యారీకి అప్పగించి పనిష్ చేయాలని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ పర్కిన్స్ హ్యారీని చంపి అక్కడి నుండి తప్పించుకుంటుంది. జాన్ లిటిల్ రష్యా చర్చ్కి వెళ్ళి అక్కడున్న విగ్గో మనీని, బ్లాక్మెయిల్ మెటీరియల్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విగ్గో అతని మనుషులు అక్కడికి రావడంతో జాన్ వాళ్ళపై సడన్గా అటాక్ చేస్తాడు. కానీ కిరిల్ జాన్ని కారుతో గుద్దించడంతో జాన్ స్పృహ కోల్పోతాడు. అలా చివరికి జాన్ని బంధిస్తారు. విగ్గో జాన్ని కొట్టి వెళ్ళిపోతూ చంపేయమని కిరిల్కి చెప్తాడు. స్నైపింగ్ చేస్తున్న మార్కస్ హెల్ప్తో జాన్ కిరిల్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న విగ్గోని అడ్డుకుని యోసెఫ్ లొకేషన్ చెప్తేనే వదిలేస్తానని చెప్తాడు. విగ్గో చేసేదేమీ లేక యోసెఫ్ని దాచి ఉంచిన సేఫ్ హౌస్ లొకేషన్ గురించి జాన్కి చెప్పేస్తాడు. జాన్ ఆ ప్లేస్కి వెళ్ళి యోసెఫ్ సెక్యూరిటీని చంపి చివరికి యోసెఫ్ని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత మార్కస్ని కలిసి మాట్లాడిన తర్వాత సిటీ వదిలి వెళ్ళిపోతుంటాడు. పెర్కిన్స్ ద్వారా విగ్గో జాన్కి మార్కస్ హెల్ప్ చేశాడని తెలుసుకుని మార్కస్ ఇంట్లోనే అతన్ని బంధించి హింసించి చంపేస్తాడు. ఈ విషయం జాన్కి విగ్గోనే కాల్ చేసి చెప్తాడు. ఇక జాన్ విగ్గోని కూడా చంపాలని డిసైడ్ అవుతాడు. కాంటినెంటల్ హోటల్ రూల్స్ అతిక్రమించి హ్యారీని చంపినందుకు విన్స్టన్ పెర్కిన్స్ని చంపేస్తాడు. విగ్గో హార్బర్లో ఉన్న ఒక హెలికాప్టర్తో సిటీ వదిలి వెళ్ళిపోతున్నాడని విన్స్టన్ జాన్కి చెప్తాడు. వెంటనే జాన్ ఆ ప్లేస్కి వెళ్ళి విగ్గో సెక్యూరిటీని చంపేస్తాడు. ఇక విగ్గో తన దగ్గరున్న నైఫ్ కింద పడేసి
హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్కి రమ్మంటాడు. అలా చివరికి జాన్ తనని నైఫ్తో పొడవనిచ్చి సర్ప్రైజింగ్గా దానితోనే విగ్గోని చంపేస్తాడు. తర్వాత అక్కడి నుంచి కారులో వెళ్తూ ఒక యానిమల్ క్లినిక్ని గుద్ది అక్కడే తన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న పప్పీస్లో అతనికి నచ్చిన ఒక పిట్బుల్ని తీసుకుని అలా రోడ్పై వెళ్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో and subscribe to our channel. Don't forget to click on the bell icon.